श्रीमहागणाधिपतये नमः। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सेदसादनं। श्रीमहागणाधिपतये नमः। न कार्तीकस्य नमो मासः न शास्त्रं वेदसन्निभम् न तीर्थं गंगया तुल्यं न दैవం విష్ణునా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసము కానీ, వేదానికి సమానమైనటువంటి శాస్త్రము కానీ, గంగానదికి సమానమైనటువంటి తీర్థము కానీ, విష్ణువుకు సమానమైనటువంటి దైవము కానీ లేరు అని ఈ శ్లోకం చెబుతోంది. అంటే అన్ని మాసాలలోనూ కార్తీక మాసము చాలా ఉత్తమమైనది. దీనిని దామోదర మాసము అని అంటారు. కృత్తికా నక్షత్రము ద్వారా ఈ మాసానికి కార్తీక మాసము అని పేరు వచ్చింది. 12 నెలల్లోనూ అతి శ్రేష్టమైనటువంటి మాసము అని చెప్పేసని సమస్త వేదాలే చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా కార్తీక పురాణము కూడా చెబుతోంది. ఈ పురాణాలు బ్రహ్మ యొక్క మనస్సులో ఉద్భవించాయి అని అంటారు. వేదాలు పురాణాలు ఏకకాలములో ఆవిర్భవించటం జరిగింది. వేదాలు కొద్ది మందికి మాత్రమే లభించటం వల్ల మిగిలిన వాళ్ళందరికీ తరుణోపాయముగా పురాణాలను చెప్పడం జరిగింది. అష్టాదశ పురాణాలలో స్కాంద పురాణము ఒకటి. స్కాంద పురాణము చాలా శ్రేష్టమైన పురాణము, 1,00,000 శ్లోకాలతో ఉన్నటువంటి పురాణము. ఇందులో కార్తీక మాసము, కార్తీక పురాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్కాందము ఏర్పాటు చేయబడినటువంటిది. అటువంటి ఈ కార్తీక పురాణ స్కాందము గురించి కొన్ని విశేషాలను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంస ప్రహిణోతి తస్మై. ఈ విధంగా మరి ఈ పురాణాలు వేదాలు బ్రహ్మ యొక్క ముఖము నుండి ఉద్భవించాయి అనేది మొట్టమొదట ఈ పురాణాలను సాక్షాత్తు శంకర భగవానుడు అమ్మవారైనటువంటి పార్వతీదేవికి చెప్పగా, నారాయణుడు నారాయణికి చెప్పగా, బ్రహ్మగారు సరస్వతికి చెప్పగా, నారద మహాముని విన్నటువంటి వాడై వాటిని తరుణోపాయముగా లోకములో ప్రచారము చేయటానికి బ్రహ్మ ద్వారా వశిష్ఠునికి, వశిష్ఠుని ద్వారా శక్తికి, శక్తి ద్వారా పరాశరునికి, పరాశరుని ద్వారా కృష్ణద్వైపాయనికి, ఆయన నుండి సుఖమహర్షికి, ఆ పైని వ్యాసాది సమస్త ఋషులకు కూడా ఈ పురాణములు లభించటం జరిగింది. వీటిని శృతులు అంటారు. అంటే వినటము ద్వారా జరగటం జరిగింది. ఈ విధంగా బ్రాహ్మణాది చాతుర్వర్ణము వారు కూడా ఈ పురాణములను చదివి విని తరించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఎంత పుణ్యమో చెబుతున్నాడు. కళ్యాణదాయకమైనటువంటిది దీపము అని, ఆరోగ్యదాయకము, ధన సంపద కలుగుతుంది, శత్రునాశము జరుగుతుంది, బుద్ధి వినాశము కలుగుతుంది అని చెప్పేసని దీపాన్ని గురించి విశేషముగా చెప్పబడింది. అదే కదండి, వేదా శివో వేద వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదా జపేతు. వేదమే శివుడు, శివుడే వేదము అని చెప్పబడినట్లుగానే సమస్త పురాణములు కూడా భగస్వరూపము. భగవంతుడే పురాణములు, పురాణములే భగవంతుడు. భగవంతుడు చెప్పేవే పురాణాలు, పురాణాల ద్వారా తెలుసుకునేది భగవంతుడు. అటువంటి పురాణాల్లో స్కాంద పురాణంలో కార్తీక పురాణము గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం. మొదటి రోజు మొదటి అధ్యాయం ఇప్పుడు ప్రారంభించుకుందాం.
శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సౌనకార్వా ముని యో నైమిసారణ్యవాసినః ద్వాదశాబ్దః క్రతుం చక్రుః పురాలోకహితేచ్ఛయా. పూర్వము నైమిసారణ్యములో సమస్త ఋషిగణము కూడా సమావేశమై లోక కళ్యాణార్థమై చాలా కాలము సత్రయాగం చేశారు. దీనిని కొందరు 12 సంవత్సరాలు అన్నారు, కొన్ని 100 సంవత్సరాలు అన్నారు. ఏది ఏమైనా చాలా కాలమైతే మాత్రం సత్రయాగం జరిగింది. సత్రయాగానికి భూమి మీద ఉన్నటువంటి సమస్త ఋషిగణము పండిత గణము కూడా విచ్చేయటం జరిగింది. అదే ప్రదేశానికి ఆ నైమిసారణ్యానికి సమస్త దేవతాగణము కూడా అంతటి యజ్ఞయాగాదులు జరగటం వల్ల అవి అన్నింటినీ వారు స్వీకరించటానికి అక్కడికి రావటం జరిగింది. అటువంటి సమయములో సూతుడు సౌనకాది మునులను చూసి ఈ కార్తీక పురాణం గురించి చెప్పడం జరిగింది. ఈ కార్తీక పురాణమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు. వశిష్ఠ మహాముని ఒక రోజున మరి జనక మహారాజు నివాసము ఉన్నటువంటి నగరం మీదుగా ఆయన ప్రయాణం చేయటం జరిగింది. ఆ ప్రయాణం చేస్తూ దారి మధ్యలో ఆయన జనక మహారాజును దర్శించాలి అనుకున్నారు. ఆయన రాజ్యంలోకి వెళ్ళారు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు సింహాసనం దిగి ఎదురు వచ్చి స్వామివారి మునీశ్వరుడైనటువంటి ఆ వశిష్ఠ మహామునికి ఎదురేగి లోపలకు తీసుకొని ఉచిత ఆసనం వేసి ఆయన ఆతిథ్యాది సమస్త ఉపచారములు చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు అనంతరము రాక యొక్క విశేషమును గురించి తెలపవలసినదిగా జనక మహారాజు వశిష్ఠుల వారిని కోరటం జరిగింది. వశిష్ఠుల వారు తమ ఆశ్రమములో ఒక యాగము చేయబోతున్నామని, దానికి రక్షణార్థము అదే విధముగా నిర్వహణార్థము ద్రవ్యాన్ని ఆశించి వచ్చినట్టుగా ఆయన తెలపటం జరిగింది. అప్పుడు తన జీవితము, తన కుటుంబము, తన రాజ్యము మీ రాక వలన ధన్యమైనది అని చెప్పినటువంటి జనక మహారాజు తిరిగి ఆయన ఒక ప్రశ్న వేశారు. స్వామి, మీలాంటి వారు రాకతోటి మా గృహము మా రాజ్యము పావనమైనది, కానీ నాకు కొన్ని ధర్మ సందేహములు ఉన్నాయి. ఆ సందేహములను తీర్చవలసిందిగా కోరుతున్నాను. ఆ పైన మీరు కోరిన విధముగా మీకు సత్కారము చేసి మిమ్మల్ని మీ ఆశ్రమునకు పంపిస్తాను అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఆ విధంగా జనక మహారాజు ప్రశ్న మేరకు వశిష్ఠ మహాముని కార్తీక పురాణాన్ని ఆయనకు చెప్పబోతున్నారు. ఓ రాజా, నీవు అడిగినటువంటి సమస్త మానవులకు ఇహములోను పరములోను సుఖాన్ని ఇచ్చేటటువంటి మరి ఈ కార్తీక మాసం గురించి చెప్తాను విను. కార్తీక మాసం గురించి మనం చెప్పుకోవాలంటే, కార్తీకం సర్వమాసేభ్యో ధర్మేభ్యో హ్యాదికః కథం శ్రోతు కామాయ మే బ్రూహి ధర్మజ్ఞోసి మహామతే అని కార్తీక వైశిష్యాన్ని చెప్పాడు. అంతేకాదు, ఈ కార్తీక పురాణాన్ని ఎవరు వింటారో వాళ్ళకి ఏం జరుగుతున్నారు. ఇహ జన్మని యత్పాపం పూర్వజన్మని తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం. ఎవరైతే కార్తీక మాసం 30 రోజులు వ్రతములాగా దీక్షలాగా తీసుకుంటారో వారికి ఈ జన్మలో పాపాలే కాదు, పూర్వజన్మలో పాపాలు కూడా పోతాయి. అదే కాదండి, ఇహంలో కూడా పరంలో కూడా మంచి కలుగుతుంది అని చెప్పేసని, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వర. ఇవి ఈ లోకంలో మనం కోరుకునేటటువంటి వరాలన్నీ. మరి ఇటువంటి కార్యక్రమముల ద్వారా పరలోకంలో మనకి ఏం కలుగుతున్నాడు?
సామీప్య సారూప్య సాలోక్య సాయుజ్య మోక్షములు నాలుగింటలోనొకదానిని మనము పొందగలగము అని చెప్పేసి కూడా ఆయన వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పి, ఈ కార్తీక మాసం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అని చెబుతూ దానికి కార్తీక వ్రతం చేసినటువంటి ఒక పుణ్యాత్మరాలు యొక్క కథను ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరుగుతోంది. పూర్వం దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయనకి సకల గుణవతి అయినటువంటి రూపవతి అయినటువంటి ఒక గుణవతి అయినటువంటి పుత్రిక ఉండేది. ఆమెను ఆయన శిష్యులలో ఒకనికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు ఇంటనే ఉండేవాడు. ఒకనాడు ఆ అల్లుడు కట్టెలకై ఆ మామాల్లుళ్ళు అడవికి వెళ్ళారు. అక్కడ రాక్షసుల బారిన పడినటువంటి వారు అక్కడ మరణించటం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి గుణవతి ఎంతో దుఃఖించింది. కానీ ఆమె ఏనాడు కూడా బాల్యము నుండి కూడా కార్తీక వ్రతాన్ని నిష్ఠతోటి నియమాలతోటి పాటిస్తూ వచ్చింది. ఆవిడ జీవించి ఉన్నంతకాలము కూడా ఈ కార్తీక మాసంలో స్నానాలు వ్రతాలు ఇవి చేస్తూ వచ్చింది. అటువంటి సందర్భంలోనే చెప్పాడు, ఈ కార్తీక మాసంలో గంగా నదిలో సమస్త దేవతలు ఉంటారట. అంచేత ఎవరైతే గంగా నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి చాలా ఎప్పుడూ రానంత పుణ్యము విశేషంగా వస్తుంది అని చెప్పి కార్తీక పురాణం చెబుతోంది. అదే కాదుటండి, ఈ కార్తీక మాసములో కార్తీక దామోదరుడు మరి సమస్త నదుల్లో, సమస్త కొలంలో, తన సమస్త కూపములలో, సమస్త నదీ జలములోనూ ఉంటాడట. మనం నీటి బావిలో చేసిన, మరి దిగుడు బావిలో చేసిన, సరస్సులో చేసిన, కాలువలో చేసిన, నదిలో చేసిన స్నానము సూర్యోదయానికి ముందు చేసి స్నానము చేసి దీక్షతోటి సూర్యోదయానికి ముందే దీపం పెట్టి దేవాలయానికి వెళ్ళి మరి శివ ఆరాధన కానీ విష్ణు ఆరాధన కానీ ఎవరైతే చేస్తారో వారికి కార్తీక దామోదరుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి అని చెప్పేసని మరి జనక మహారాజు వశిష్ఠుల వారికి చెప్తూ వచ్చాడు. అదే కాదు, అయితే ఈ కార్తీక మాసానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అని చెప్పినట్టయితే, ఈ కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలోకి వస్తాడు. దీన్ని తులా సంక్రమణము అంటాము. ఈ తులా సంక్రమణము 12 మాసములలో చాలా విశేషమైనది. దీనిని దామోదర మాసము అని కూడా అంటాము. మనము అమావాస్య నుండి అమావాస్య వరకు 30 రోజులు కార్తీక మాసం చేస్తాము. మరికొందరు పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు 30 రోజులు కార్తీక మాసము చేస్తారు. అదేవిధంగా మంచిది చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానాలు అని చెప్పి మన భారతదేశంలో 3 మానాలు ఉన్నాయి. 3 మానాలు 3 రకాలైనటువంటి పద్ధతిలో ఈ కార్తీక మాసాన్ని చెబుతున్నాయి. ఎప్పుడు ఏ విధంగా చేసినా ఎక్కడ చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్తూ మరి ఈ కార్తీక మాసం గురించి చాలా విశేషంగా జనక మహారాజు వశిష్ఠుల వారికి ఇంకా చెప్పాడు. కార్తీక పురాణం పఠించండి, హరికథలు లాంటివి వినండి, దేవాలయాలకు వెళ్ళండి, విష్ణు శివనామాలు చెయ్యండి, భగవద్ దర్శనం చెయ్యండి, మరి సమారాధనలు చెయ్యండి ఇత్యాది ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మరి ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే దీక్షగా చేస్తారో వారికి ఆ కార్తీక దామోదరుని అనుగ్రహంతో కలుగుతుంది అని చెప్పేసని జనక మహారాజు వారికి వశిష్ఠుల వారు చెప్పి మొదటి రోజు అధ్యాయాన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.